అంతే, రక్త సంబంధం అలాంటిది. ఆత్మీయ బంధం కొట్టుకున్నా చివరికి గెలుస్తారనమాట. నాకు బాగా గుర్తండి, ఆయన ఒక పుస్తకం రాశాడు, నాకు కూడా పంపించాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పనిమాన నాకు పంపించాడు. రాంబాబు గారు, ఈ పుస్తకం మీరు చదవండి, చంద్రబాబు నాయుడు గారి బండారం అంతా దీనిలో ఉందని, ఒక చరిత్ర 100 నిజాలు అని పుస్తకాన్ని ఆయనే రచించి ప్రింట్ చేసి అందరికీ పంపించాడు. అసలు మా తోడల్లుడు బండారం అంతా దీనిలో ఉంది, ఒకసారి చదవండి రాంబాబు గారు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, చదవండి రాంబాబు గారు, దీనిలో ఏ విధంగా మా తోడల్లుడు దుర్మార్గాలు చేశాడో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రశ్న. ఇప్పుడు ఇది పంపించింది కూడా 10 సంవత్సరాల క్రితం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, బంధుప్రీతి అనేది ఎవరిని ఆపదు, ఏదో సందర్భంలో కలిపేస్తుందని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇంకా వరుసగా వైసీపీకి సంబంధించి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ టార్గెట్ చేసి ఏదో కేసులో ఎక్కిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి రోజా మీద కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకుంది, ఈ పార్టీ మనుగడ లేదు అని అనుకోవడంలా వారికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి 40% ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, శాసనసభలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఎలాగే మెప్పించాలి జనాన్ని, ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీని భయపెట్టాలి. భయపెట్టాలనే క్రమంలోనే అందరి మీద కేసులు పెడుతున్నారు, సమయం దొరికినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడంలో చిత్రమైన విషయం ఏంటంటే, ఒకే ఇష్యూ మీద 10 చోట్ల కేసు పెడతారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి నెలల తరబడి తిప్పుతారు, పీటీ వారెంట్లు వేస్తారు, భయపెట్టేస్తారు. లీగల్ ఎయిడ్ కోసం మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా పోలీసుల చేత కేసులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, బాధ పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన అప్రజాస్వామికమైన విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు అవలంబిస్తున్నారు. మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని హెరాస్మెంట్స్కైనా, ఎన్ని ఒత్తిళ్ళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, నిలబడి పోరాడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వమే ఎన్ని హెరాస్మెంట్లు చేసినా భరించి బయటకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ. మా పుట్టుకే అతి భయంకరమైన బాధల నుంచి పుట్టాం. ఒకవైపున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ చితిమంటలు, మరొక వైపున ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టిన మొక్కవోని ధైర్యంతో ముందుకొచ్చినటువంటి రాజకీయ పక్షం తప్ప ఎవరికో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు. లేదా ఎవరి దయాదాక్షిణ్యాలతోనో మోచేత నీళ్లతోనో తాగి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు. లేకపోతే ఎవరితో అయినా కలిసి పోటీ చేసి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు. రాటుదేరినటువంటి రాజకీయ పక్షం ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఓర్చి ముందుకు వెళ్తుందని మీరు రాబోయే కాలంలో తప్పనిసరిగా చూస్తారు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత మళ్ళా విజయ ఢంకా మోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే అనుకుంటున్నారు ప్రజలు, ఎరక్కపోయి వేసామురా ఓటు, ఇరుక్కుపోయాము, అన్ని మాటలు నమ్మాము. సూపర్ 6 అన్నాడు, 148 వాగ్దానం అన్నాడు, ఒక్క వాగ్దానం కూడా చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా 1వ తారీఖున ఇంటికి డబ్బులు పంపించేవాడు, మా కర్మ అని లబోదిబోమంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక స్టూడెంట్స్ అల్లాడిపోతున్నారు, అమ్మఒడి లేక పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి కేవలం మోసపూరితమైన వాగ్దానాలు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మోసాన్ని ఇంకా కొనసాగిస్తుంది. దీనికి తగిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చెల్లించక తప్పదని మనవి చేస్తున్నాం. మేము వింటున్నాం, మేము రెడీగా ఉన్నాం, మేము ట్రైన్ అవుతున్నాం. కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు లిస్టు దేనిలో, సోషల్ మీడియాలో. వీఆర్ ఫేస్ ఇట్. అసలు డబ్బా రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం. వీఆర్ రెడీ ఫర్ ఇట్. తప్పో రైటో అంతిమంగా ప్రజలు తెలుస్తారు. నేను మనవి చేస్తున్నాను బ్రదర్, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు.
4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆల్ ఆర్ ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు. ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనమే చేస్తున్నా, ఇలాంటివి చవి చూసే వచ్చాం మేమని మనం చేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ, సిద్ధంగా ఉన్నాం. కొడాలి నాని మీద పెడతారో, అంబటి రాంబాబు గారి మీద పెడతారో, రోజా గారి మీద పెడతారో, ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం? వీఆర్ ఫేసింగ్ ఇట్. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? పులి కదా, చూస్తున్నాం కదా. పోసాని కృష్ణమురళి ఒక సినిమా నటుడు, ఆయన అయ్యా నమస్కారం బాబు, రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా, నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా? చొక్కా పట్టుకు రాకుండా ఫాల్స్ కేసు పెట్టి మీరు చేదెత్తుకుని చేసేస్తారు కదా. ఆయన రాజా అని ఏదో బూతులు మాట్లాడంటున్నారు. అయ్యా ఇవాళ ఆయన ఎవరండి? మన స్పీకర్ గారు చింతకాయల వంకాయల చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడండి దుంపదేగా. పచ్చి బూతులే కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, రోజాని ఎన్ని బూతులు ఇచ్చాయండి మహానుభావుడు. ఆయన మాత్రం స్పీకర్, బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు. పోసాని కృష్ణమూర్తి ఏమైనా తిట్టాడు, లోపలేసి 15 ఏళ్ళు తిప్పుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది? ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది? అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు, అదే చంద్రబాబు కూడా కాదు, లోకేష్. గుర్తుపెట్టుకో, వీళ్ళందరి బాధితులు, వీళ్ళందరి బాధితుల భార్యలు, ఈ అందరి బాధితుల కుటుంబాలు నీకోసమే ఎదురు చూస్తున్నాయి. లోకేష్, ఎర్ర బుక్కు రాశావు కదా, ఆ ఎర్ర బుక్కుకి ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా, ఇంకా 4 years ఆగబ్బాయి బ్రదర్, 4 years ఇంకెక్కువ ఏం అవసరంలా. దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు. చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.